హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సరికొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం అంతా కూడా మనం రుచి చూడబోతున్నాము కర్నూలు ప్రత్యేక వంటకాల్ని. మరి వాటిని మనకి పరిచయం చేయడానికి ప్రణీత గారు సిద్ధంగా ఉన్నారు. వారిని ఆహ్వానించేద్దామా? లెట్స్ వెల్కమ్ ప్రణీత గారు. హలో ప్రణీత గారు. హాయ్ అనుష, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? సూపర్ అండి. అసలు మీ ఐస్ కి ఫస్ట్ నేను ఫిదా. ఎంత రేర్ గా ఉంటాయి కదా అలాగా. సో మీకు ఎంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఇప్పటి వరకు మీ కళ్ళకి? ఇష్టం ఉన్న వాళ్ళు చెప్తారు, లేని వాళ్ళు చెప్పరు. ఓకే. సో మ్యారీడా అండి మీరు? మ్యారీడ్. అయితే మీ హస్బెండ్ ఖచ్చితంగా మీ కళ్ళు చూసి పడిపోయి ఉంటారు. కరెక్టేనా? చూసారా ఎంత బాగా గెస్ చేశాను? దట్ ఈస్ అనూష. కరెక్ట్గా గెస్ చేశారు. అదే చెప్పారా మీకు కూడా? అదే చెప్పారు మీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు. ఓ, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏం చెప్పారు? బాగున్నాయి మీ ఐస్ అని చెప్పారు. దానికే ఫిదా అన్నారా? ఫైన్, ఓకే. సో ప్రణీత గారు, కర్నూలుకు మీకు ఏంటి కనెక్షన్? పుట్టిన ఊరా? మాది కడప, నన్ను కర్నూలు ఇచ్చారు. హే, కడప? అవును, మాది కడపే. కడప. ఓకే. మీ మెట్టినిల్లు కర్నూలు అంతేనా? మీ వారిది అన్న? మా వారిది. ఓకే. సో పుట్టినిల్లేమో మా కడప, మెట్టినిల్లేమో కర్నూలు. మొత్తం ఆల్ ఓవర్ రాయలసీమ మొత్తానికి రెండు కూడా. కరెక్ట్. సెటిల్డ్ ఇన్ తెలంగాణ. కరెక్ట్. ఫైన్, ఓకే. సో అలాగా కర్నూలుతో కనెక్షన్ అన్నమాట. మరి ఎన్ని ఇయర్స్ ఉన్నారండి కర్నూలులో? యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళది కూడా కర్నూలే అనమాట. సో కర్నూలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు ఉంది. ఓకే ఓకే. సో మా నాన్న వాళ్ళది కడప. సో మా అమ్మ అటు సైడ్ వెళ్ళింది, మళ్ళీ నేను ఇటు సైడ్ వచ్చేసా. సో అటు నుంచి ఇటు వచ్చారని మళ్ళీ అటే పంపించేశారు. ఓకే. సో అయితే అక్కడ కర్నూలు వంటకాలన్నీ కూడా బాగా నేర్చుకున్నారు అయితే? నేర్చుకున్నాను. ఓకే. ముందు అంతా వచ్చేదేం కాదు, మ్యారేజ్ తర్వాత కొన్ని అలా హస్బెండ్ నుంచి అందరి నుంచే కొన్ని నేర్చుకున్నా. ఓకే. సో అయితే మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఏ రెసిపీని మార్క్ చేసి చూపించబోతున్నారు? సో ఫస్ట్ ఏ రెసిపీని మార్క్ చేసి చూపించబోతున్నారు? పొట్లకాయ కారం స్టఫ్. పొట్లకాయ కారం స్టఫ్. ఎస్. సో కర్రీ అండి, స్నాక్ ఐటమా? స్నాక్ ఐటమ్. ఓకే. పొట్లకాయ కారం స్టఫ్కి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ కారం స్టఫ్కి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రణీత గారు, పొట్లకాయ అంటేనే అసలు నిజంగా చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అవును, బట్ హెల్త్కి చాలా మంచిది. హెల్త్కి మంచిది. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ప్రిపరేషన్ అన్నది. టేస్టీగా ఉంటుందా? టేస్టీగా ఉంటుంది, మీరు చూసి చెప్పాలి మరి. డెఫినెట్గా. అసలు నిజంగా పొట్లకాయ టేస్టీ ఫామ్లో అంటే ఎంతమంది తినొచ్చు. అవును. ఓకే అండి. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. సో మెయిన్గా పొట్లకాయ. ఇక్కడ చూస్తే పొట్లకాయని మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నీట్గా. ఓకే. సో మన లోపల ఉన్న సీడ్స్ అవన్నీ తీసేసేయాలి. ఓకే. ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకుందాం. సో స్టవ్ వెలిగించండి. ఓకే. సో ఇప్పుడు కారం స్టఫ్ కోసం పాన్ హీట్ అవ్వగానే ధనియాలు వేయించుకుందాం. ఓకే అండి. ఫస్ట్ ధనియాలు యాడ్ చేసి ఇవి రోస్ట్ చేసుకోవాలి బాగా. సో ప్రణీత గారు, మీరేం చేస్తూ ఉంటారు అండ్ అలానే మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఇద్దరము సాఫ్ట్వేర్ అండి. ఓ, ఇద్దరు ఐటీయా? ఇద్దరు ఐటీయే. ఓకే. సో చిన్న పాప ఉంది. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అండి? 4 years. ఓకే. సో తనతో ఖాళీ టైంలో తనతో స్పెండ్ చేస్తూ ఉంటాము. సో ఇంకొన్ని మనము మిరియాలు అండ్ లైట్గా జీలకర్ర కూడా. ఇప్పుడు దీన్ని బాగా రోస్ట్ చేసుకుందాం. ఓకే. మరి ఎలా టైం దొరుకుతుందండి చిన్న పాపతోటి వర్క్ని బ్యాలెన్స్? పేరెంట్స్ మాతోనే ఉంటున్నారు, హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్, మామయ్య అత్తయ్య. సో పాపని వాళ్ళు చూసుకుంటారు. మేము యాజ్ యూజువల్గా వర్క్ చేసుకుంటూ తనతో టైం స్పెండ్ చేస్తూ అలా టైం పాస్. సో అత్తయ్య మావయ్య వల్ల మీకు టైం దొరుకుతుంది అన్నమాట. నైస్ అండి. సో ఇవి రోస్ట్ అయిపోయాయి. ఇవి కొంచెం ఇంకా కొంచెం రోస్ట్ అవ్వాలా? ఓకే. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారండి ఈ పొట్లకాయ కారం స్టఫ్? స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం. ఓకే. నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఇదంతా మనము మిక్సీలో మంచిగా పేస్ట్గా పట్టుకుందాం. నాకు ఒక మిక్సీ జార్ ఇవ్వవా? ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఓకే.
సో ఇందులోనే మనకు ఆల్రెడీ కొన్ని థింగ్స్ ఉంటాయి. లైట్గా వెల్లుల్లి, ఓకే, కొంచెం లైట్గా పసుపు, కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం కారం పొడి, కొంచెం గరం మసాలా. ఓకే. సో కారం కొద్దిగా ఎక్కువగానే వేశారు, ఎక్కువగా తింటారా? కడప కదండి. అదే తగ్గేదేలే. కొంచెం చాప్డ్ అల్లం ముక్కలు. ఓకే, నెక్స్ట్ ఏంటి ప్రణీత గారు? ఆమ్చూర్ పొడి అండి. ఓకే ఓకే, ఆమ్చూర్ పొడి కూడా వేసేసాం కదా ప్రణీత గారు. నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు పేస్ట్ కొన్ని వాటర్ వేసేసుకొని పేస్ట్ చేసుకొని వస్తాం. ఓకే, ఓకే, మిక్సీ పట్టేసుకున్నాము. ఎలా వచ్చింది ప్రణీత గారు? ఇలా పేస్ట్గా వస్తుంది. ఓకే ఓకే, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇవన్నీ పొట్లకాయలోకి మంచిగా కారం స్టఫ్ కదా, పేస్ట్ అంతా పొట్లకాయ మధ్యలోకి మనం పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, సో ప్రణీత గారు అయితే ఈ మసాలా అంతా పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని పొట్లకాయలో స్టఫ్ చేసుకోవాలి. అవును. ఓకే, స్టఫ్ చేసేయండి. ఓకే, సేమ్ మనం గుత్తొంకాయ చేసుకుంటాం కదా, సేమ్ అలాగా. ఓకే, సో గుత్తొంకాయ ప్రాసెస్ లాగా. సో రెండు సైడ్స్ కూడా అంటే మనం బేస్డ్ ఆన్ మనకి ఎక్కువ కారం లేకుండా లైట్గా మసాలా కావాలంటే లైట్గా పెట్టుకోవాలి, స్పైసీ ఉన్నా పర్వాలేదు అంటే స్పైసీ పెట్టుకోవాలి. ఓకే, సో ఇంట్లో అందరూ స్పైసీగానే తింటారా అండి, లేదా మీరు మాత్రమేనా? లేదు, అందరూ బాగానే తింటారు. అందరూ స్పైసీగానే తింటారు. ఓకే, స్టఫింగ్ కూడా అయిపోయింది కదండి, ఇంకా స్టవ్ వెలిగించేనా? ఓకే, ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో కొంచెం హీట్ అయిన తర్వాత మనం లైట్గా జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. సో మనము ఇలా తరిగిన ఆనియన్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఉల్లిపాయ ముక్కలు. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా వేగుతాయి. సో ప్రణీత గారు, కర్నూలులో ఏంటి ఫేమస్ వంటకాలు? టిఫిన్స్లో అయితే ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్. ఇటు సైడ్ తెలంగాణ సైడ్ అసలు తెలీదు ఉగ్గాని బజ్జీ అంటే ఏంటో. ఓన్లీ కర్నూలులో చాలా బాగా దొరుకుతుంది. ఓకే, రెగ్యులర్గా మేము కూడా బాగా చేసుకుంటాం ఇంట్లో కూడా. ఇంట్లో రెగ్యులర్గా. ఓకే, వారంలో ఎన్ని రోజులు చేసుకుంటాం? 1 time 2 times 1-2 times పక్కా ఉంటుంది. ఓకే, యా, ఇది ఫ్రై అయిపోయిందండి, గోల్డెన్ బ్రౌన్. నెక్స్ట్ మనము లైట్గా పసుపు కారం యాడ్ చేసుకున్నాము. ఓకే, కారం కూడా ఆల్రెడీ మనం స్టఫింగ్లో కారము పసుపు అన్నీ పెట్టాము కాబట్టి ఇప్పుడు లైట్గా యాడ్ చేసుకున్నాము. ఓకే, ఫ్లేవర్ కోసం. ఇప్పుడు లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఓకే, కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే స్టఫ్ చేసుకొని పెట్టుకున్నామో ఇది యాడ్ చేసుకుందాం. ఓకే, స్టఫ్డ్ పొట్లకాయ. ఇంకొన్ని యాడ్ చేసుకుందాం వాటర్. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా 5 minutes పొట్లకాయ మెత్తగా అయ్యే వరకు పెట్టుకొని ఇంకా తీసేసుకోవడమే. ఓకే, ఇప్పుడు లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకో. ఓకే ఓకే, అయిపోయిందండి. డన్. సో అయితే ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
పొట్లకాయ కారం స్టఫ్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పొట్లకాయ కారం స్టఫ్ కి కావలసిన పదార్థాలు: ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం ముక్కలు, ఆమ్చూర్ పొడి, పొట్లకాయ, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు. పొట్లకాయ కారం స్టఫ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం ముక్కలు, ఆమ్చూర్ పొడి వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న కారాన్ని పొడుగ్గా కట్ చేసుకున్న పొట్లకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, నీళ్లు, స్టఫ్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పొట్లకాయ కారం స్టఫ్ రెడీ. పొట్లకాయ కారం స్టఫ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ప్రణీత గారు టేస్ట్ చేసేద్దామా? ఓకే అనుష, నాకు స్పూన్ ఇచ్చేయండి. చాలా చాలా బాగుంది ప్రణీత గారు. కొంచెం స్పైసీగా ఉంది, అంటే కావాలి అనుకుంటే స్పైసీనెస్ తగ్గించుకోవచ్చు. సో మీరు అన్నట్టు అంటే మేము స్పైసీ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాం అని చెప్పి అన్నారు. సో నాకు ఎలాగో స్పైసీనెస్ అలవాటు కాబట్టి నాకైతే బాగుంది. బట్ అంత స్పైసీనెస్ వద్దు అనుకుంటే మీరు తగ్గించుకొని వేసుకోండి. సో చాలా బాగుంది ప్రణీత గారు. మీకు ఎలా అనిపించింది? బాగుంది అనుష, కొంచెం స్పైసీగా ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారు? నెక్స్ట్ రెసిపీ టొమాటో సలాన్. టమాటో సలాన్ అంటే ఇది కర్రీయా అండి? గ్రేవీ టైప్, మనకి పలావ్స్ లో తింటాం కదా ఆ కైండ్ ఆఫ్. ఓకే, టమాటో సలాన్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. టమాటా సాల్మన్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రణీత గారు, పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. టమాటోస్, చింతపండు రసం, ఓకే, సో కొబ్బరి, పల్లీలు మనకి గ్రేవీగా రావాలి కదా కర్రీ టైప్ లో. ఓకే, సో అండ్ ఆ టమాటోలు కూడా అంత డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు టమాటో సాలన్ కదా, సో మనం ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ ఇలా కట్ చేసుకొని పైది అంతా తీసేస్తే మనం ఎప్పుడైతే ఆ మసాలా మనం గ్రేవీ చేస్తామో అదంతా ఇందులోకి బాగా పట్టిద్ది. ఓకే ఓకే, సో డిఫరెంట్ గా ఉందండి. సరే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చేద్దాం, ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ముందుగా మనము శనక్కాయ పప్పుల్ని వేడి చేసుకుందాం. ఓకే, సో పల్లీలు ఏమన్నారండి? శనక్కాయ పప్పులు. శనక్కాయ పప్పులు, ఓకే, సో పల్లీలు అంటారు, వేరుశనగ పప్పు అంటారు. ఓకే, సో పల్లీల్ని ఇలాగా వేయించుకుందాం. కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ధనియాలు, ఓకే, లైట్గా హీట్ చేసుకోవాలి, పచ్చివాసన లేకుండా ఉంటుంది అనేసి. ఓకే, సో మొత్తం అలా ఇలా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి కావాల్సినంత చెక్క వేసుకోవాలి, లవంగం, అండ్ మనకి మంచి స్మెల్ కోసం ఒక 2 ఇలాచి. సో ఇది మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీకి పట్టేసుకుందాం పేస్ట్ లా. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఇలా కాసేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కలుపుకొని. సో నేనైతే ఇది ఎక్కడ వినలేదండి, ఫస్ట్ టైం ఇక్కడ వినడం మీ దగ్గర. బిర్యానీస్ లో కానివ్వండి, పలావ్ రైసెస్ ఉంటాయి కదా, అందులోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఓకే, టేస్ట్ కోసం మనం నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో నువ్వులు మనకి అవి ఎగురుతాయి కాబట్టి అలా లిడ్ పెట్టేస్తే సరిపోతుంది కాసేపు. ఇది వేడెక్కిపోయింది, నాకు ఒక మిక్సీ జార్ ఇవ్వవా? ఓకే అండి, ఇదిగోండి మిక్సీ జార్. థ్యాంక్ యూ. సో ఇది ఆఫ్ చేసేసుకోవడమేనా? ఇంకా ఆఫ్ చేసేసుకో. సో ఇందులో నుంచి మనం ఇంట్లోకి తీసేసుకుందాం. ఓకే,
అండ్ ఇందులోనే మనము కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఇందులోకి వేసుకున్నాము. ఇప్పుడు నేను మిక్స్ చేసుకొని వచ్చేస్తాను. ఓకే అండి. ఓకే, మిక్సీ పట్టేసుకొని వచ్చేసాను. సో ఇలా మనకి స్మూత్గా అవుతుంది. ఓకే, పొడిలాగా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఓకే ఓకే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ ఆయిల్ వేసేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. సో మనకి ఆల్రెడీ వేడెక్కిపోయింది. సో లైట్గా జీలకర్ర యాడ్ చేసుకుందాం మనం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. అప్పుడు లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో అయితే ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మనకి వేగేలోపు చింతపండు ఇది మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. బాగా నానిపోయింది కాబట్టి మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం ఇది. ఓకే, మనం క్వాంటిటీని బట్టి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు కూడా వేడైపోయినాయి. సో ఇప్పుడు మనం లైట్గా పసుపు యాడ్ చేసుకుందాం. ఓకే, అండ్ కొంచెం కారం. మనం ఇంకొంచెం లైట్గా స్పైసీ కావాలి అంటే మనం మిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో మనం స్పైసీ బాగా తినే బ్యాచే కాబట్టి మిర్చి కూడా యాడ్ చేస్తున్నాం. అవును. ప్రణీత గారు, మీరు బాగా ఇష్టంగా తినే వంటకం ఏది? నాన్ వెజ్లో మటన్ బాగా తింటాను. ఓ, మటన్లో ఏంటి కర్రీయా, స్నాక్? మటన్ గీ రోస్ట్ నేను చాలా బాగా చేస్తాను. అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. ఓ, స్నాక్ ఐటమ్ కదా? స్నాక్ ఐటమ్, చపాతీ ఆరెల్స్ బిర్యానీలోకి బాగుంటుంది. ఓకే, ఫైన్. సో ఇది వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం లైట్గా చింతపండు రసం యాడ్ చేసుకుందాం. కొంచెం ఇది ఉడికిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఓకే, సో ఇది కాసేపు మగ్గిన తర్వాత నీళ్లు వేసుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చా? వాటర్ యాడ్ చేయొచ్చు. సో ప్రణీత గారు, వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మసాలా పొడిని యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఇది కూడా మనకి సరిపోయినంత వేసుకుందాము మన క్వాంటిటీని బట్టి. ఓకే అండి, సో మసాలా పొడి కూడా వేసుకున్నాం కదా ప్రణీత గారు, తర్వాత ఏంటండి? ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసేద్దాం. ఓకే, సో జస్ట్ వీటిలో అలా ప్లేస్ చేసేయడం. ఓకే, అండ్ ఇప్పుడు మూత పెట్టేసుకోండి. 10-15 మినిట్స్లో ఉడికిపోతుంది. ఓకే, సో లిడ్ పెట్టేసుకొని 10-15 మినిట్స్ మగ్గనివ్వాలి. ఓకే అండి, సో ప్రణీత గారు అయిపోయి ఉంటుందో చూద్దామా ఒకసారి? అయిపోయింది. వావ్, టమాటో సాలన్ రెడీ. ఓకే అండి, సో ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. టమాటో సాలన్ రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టమాటో సాలన్ కి కావలసిన పదార్థాలు: పల్లీలు, ధనియాలు, మసాలా దినుసులు, నువ్వులు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, చింతపండు రసం, టమాటోలు. టమాటో సాలన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు, ధనియాలు, మసాలా దినుసులు, నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు,
ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, పచ్చిమిర్చి, చింతపండు రసం, నీళ్లు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, మధ్యలో ఘాటు పెట్టుకున్న టమాటోలు వేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టమాటో సాలన్ రెడీ. టమాటా సాలన్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ప్రణీత గారు టేస్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో ఇది యాక్చువల్లీ మిర్చి సాలన్. మిర్చి సాలన్ మనం బిర్యానీస్ లోకి వాటిలోకి మనకి ఇస్తూ ఉంటారు. ఓకే, సో దాన్ని టమాటో సాలన్ గా చేశారు మీరు. బా, ఇప్పుడు అర్థమైంది. టేస్ట్ చూస్తుంటే ఏదో ఎక్కడో కొడుతుంది, ఎక్కడో తిన్నట్టుందని. ఓకే, సో అప్పుడు నాకు మిర్చి సాలన్ గుర్తొచ్చింది. ఓకే, నైస్ అండి. బట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది టేస్ట్. అంటే జనరల్ గా మనం మిర్చి సాలన్ టేస్ట్ ఏదైతే ఉంటుందో అఫ్ కోర్స్ అంటే అలా ఉంటూనే డిఫరెంట్ గా ఉంది. అంటే మనం టమాటోస్ తోటి ఇది చేసాం కాబట్టి. సో వెరీ నైస్ అండి. రెండు కూడా చాలా చాలా మంచి రెసిపీస్, కర్నూలు ప్రత్యేక వంటకాలని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష. సో చూసారు కదండి, పొట్లకాయ స్టఫ్ కారం అండ్ అలానే టమాటా సాలన్ రెండు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. రేపు మరొక 2 కర్నూలు ప్రత్యేక వంటకాలతోటి నేను ప్రణీత గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.